నేను ఆయన సినిమాలు జంజాల్ గారి సినిమాలు ఓ 10 దాకా చేశాను. ఆయన నన్ను ఫుల్లుగా తిట్లు తిడుతూనే ఆ తిట్లే ఈరోజు 43 సంవత్సరాలు అయింది. ఆయన ఆశీస్సులే ఈరోజు వరకు నేను నటిస్తూనే ఉన్నాను. మా నరేష్, నేను అందరూ యాక్ట్ చేసేటప్పుడు ఎవరిది వాళ్ళకి వంతు ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. అయినా కూడా ఆనందంగా, సంతోషంగా మేమందరం భయభక్తులతో యాక్ట్ చేసాం కాబట్టి ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలు ఇలా పొందాను. నరేష్ ఒక చిన్న ఇది ఆ రోజు ఒకటి జరిగింది విశేషం చెప్పేస్తానులే, ఇన్ని రోజులు అయిపోయింది కదా. ఒకసారి జంజాల్ గారికి ఒంట్లో బాగాలేదు, ఒక ఫంక్షన్కి పిలిచారు. పిలిస్తే సరే నేను రాలేకపోతున్నానయ్యా నరేష్ అన్నారు. మీరందరూ వెళ్ళి సుత్తివేలు గారు, నరేషు, నువ్వు అందరూ వెళ్ళి ఆ ఫంక్షన్ అటెండ్ చేసి రండి అన్నారు. అంటే సరే మేము వెళ్ళాం. అది కాదండి డైరెక్టర్, మీరు లేకుండా మేము ఎలా వెళ్తామో అన్నా అక్కడ ఆయన దగ్గర మాత్రం. తర్వాత ఫంక్షన్కి వచ్చేసి ఒక 4 మొక్కలు మాట్లాడాలంటే మాట్లాడినప్పుడు మంచివేళ మా జంజాల్ గారు రాలేదు కాబట్టి నేను ఈ మాత్రమైనా మాట్లాడుతున్నాను అన్నా. అంటే నేను రాకపోవడం నీకు సరదా అనమాట అన్నారు డైరెక్టర్ గారు. అది ఎవరు చెప్పారంటే నరేష్ గారు వెళ్ళి చెప్పేశారు, మీరు రాకపోతే ఆవిడ మంచిదట్టండి, మీరు రాలేదు కనుకే ఆవిడకి చాలా ఆనందంగా స్పీచ్ ఇచ్చింది అని. అంటే అంతేనా అలాగా అన్నారు. సర్కాస్టిక్గా మాట్లాడతారు ఆయన, ఎటకారంగా. నాకైతే చేతులు కాళ్ళు ఉనికిపోయినాయి అనమాట. అదో సిచ్యువేషను. తర్వాత ఎప్పుడు ఏ డైలాగ్ చెప్పినా కూడా ఆయన ఫస్ట్ వార్నింగ్ ఇవ్వందే నాకు డైలాగ్ వచ్చేది కాదు. ఒకసారి చంటబ్బాయిలో నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా, నేను రచయిత్రి కానన్నవాణ్ణి రాయి ఎత్తి కొడతా. ఈ డైలాగులు నేను రకరకాల క్యారెక్టర్స్ ఆయన్ని వేశాను కాబట్టి ఏదో పెద్ద పుడింగిలాగా ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా చేయమంటారండి, ఇది వెరైటీగా చెయ్యాలా, ఇన్ని రోజులు నువ్వు వెరైటీగా చేసావా, నువ్వు నేనే చెప్పిన డైలాగో అది ప్రజెంట్ చెయ్యి చాలు ఎలా అన్నారు. ఆయన చెప్పిన డైలాగు ఎలా చెప్పారో అలాగే నేను చెప్పాను కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆ కామెడీ చిరస్థాయిగా ఉండిపోయి ఈ రోజుకి ఆ డైలాగులు మీరందరూ చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు నేను ఏ వేదిక మీద ఇంత ఇదిగా నేను మాట్లాడలేదు. ఈ వేదికలో నేను ఇంతైనా మాట్లాడానంటే ఆ క్రెడిట్ గోస్ టు నరేష్ గారికే. ఈ అవకాశం నాకు ఇచ్చిన నరేష్ గారికి కానీ ఈ శృతిలయ టీం వాళ్ళకి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.